నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత యూపీఏ వైసీపీ పాలనపై కీలక కామెంట్ చేశారు. పాలకుల సమయాన్ని డాస్క్ డేస్గా అభివర్ణించారు. 2019 నుంచి 2024 వరకు బ్రిటిష్ పాలన మాదిరిగా ఉండేదని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశంతో పాటు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ వ్యాఖ్యలు ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకులు ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారని, గెలిస్తే ఓ న్యాయం, ఓడిపోతే మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. వైసీపీ పాలనతో ప్రశ్నిస్తే దాడులు చేశారని, కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారని అంటున్నారు. ఇదే ఇవాటి బిగ్ డెబిట్. దీంట్లో చర్చిద్దాం. డిబేట్లకు వెళ్ళే ముందు ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఈరోజు మాట్లాడారు. ఎందుకంటే నేరుగా ఓటు చోరీ అనే నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎత్తుకున్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు, రిగ్గింగ్ పోల్స్కి సంబంధించిన మాటలు ఇవన్నీ కూడా గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట అనే చందంగా తయారైంది అన్నట్టు కూడా ఆయన దుయ్యబట్టారు. ఎప్పుడూ లేనంతగా ఆ రోజు భావోద్వేగాలతో కూడా మాట్లాడినటువంటి దాఖలాలు. ఇప్పుడు మనతో పాటు బిగ్ డెబిట్లో పాల్గొంటున్నారు నారపరాజు నరసింగరావు, విశ్లేషకులు, అలాగే తిరుందేవి వేణుగోపాల్, జనసేన రాష్ట్ర నాయకులు, మరొక ఇద్దరు కూడా కొద్ది నిమిషాలలో మనతో పడుతున్నారు. ముందుగా నరసింగరావు గారు నమస్తే. నమస్తే అండి. ఓడితే ఒక న్యాయం, గెలిస్తే ఒక న్యాయమా అని అంటున్నారు. వైసీపీ పాలనలో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛ జీవుల్లాగా బతుకుతున్నారు. ఇదే ప్రశ్నలు మేము అప్పుడు అడిగితే మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. కానీ ఒకవేళ కనుక ఏదైతే ప్రజలిచ్చే తీర్పు అంటే మొన్న పులివెందులో కావచ్చు, లేకుంటే ఇంకా వేరే చోట్ల కావచ్చు, అంటే అప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు లేని ఓటుకు సంబంధించిన దొంగ ఓట్లు ఇప్పుడు ఎలా వస్తాయి అంటే గెలిస్తే ఒక మాట, ఓడితే ఒక మాట అనేది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక సాత్కరమైన మాటలు వదిలిపెట్టారు. ఎలా చూడొచ్చు? నమస్తే రాజమౌళి గారు, మీకు మన ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న పవన్ కళ్యాణే కాదు ఈరోజు మాట్లాడింది. నిన్న బీహార్లో 52 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి అంశం మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగినటువంటి సందర్భంలో అల్టిమేట్గా నిన్న సుప్రీంకోర్టు ఏం సూచించింది, ఎన్నికల కమిషన్ కంటే మీరు ఎవరు ఓట్లు తీసేశారు, ఎందుకు తీసేశారు, ఆ కారణాలన్నీ కూడా పొందుపరచండి, రాజకీయ పార్టీలకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఒక సూచన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటువంటి క్రమంలో ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే, ఈ మధ్య కాలంలో మా ఎన్నికలు అసలు మా బాధ్యత మీద ప్రశ్నార్థకంగా తయారైంది. ఇది ఒక సందిగ్ధావస్థలో ఉన్నాం మేము. గెలిచిన పార్టీ ఏమో ఎన్నికల కమిషన్ చాలా చక్కగా పనిచేస్తుందని స్టేట్మెంట్ ఇస్తుంది, ఓడిపోయిన పార్టీ ఏమో ఎన్నికల కమిషన్ అక్రమాలు చేసిందని చెప్తున్నారు. ఇదే సమయంలో 3 సార్లు గత 3 టర్ముల్లో గెలిచిన పార్టీ ఒక్కసారి ఓడిపోగానే ఫలితంలో మార్పును గురించి మాట్లాడుతున్నారు. ఇది అత్యంత బాధాకరం అనేటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ నిన్న కొంత విచారం వ్యక్తం చేసిన జరిగింది. సుమారుగా మనం ఇదొక పార్ట్ అయితే, అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ముఖ్యంగా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చినటువంటి మార్పును చూస్తుంది. ఇదొక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే, నిన్న మనం అంటే మన ఈ రోజు సబ్జెక్ట్ కి సంబంధం లేకపోయినా కూడా నిన్న ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీలో పూజా పాలన్ ఒక మహిళా ఎమ్మెల్యే యోగి ఆదిత్యనాథ్ని ఆయన ఈ గ్యాంగ్స్టర్ల మీద తీసుకుంటున్నటువంటి చర్యలను ప్రశంసించింది. కారణం ఏంటంటే ఈ గ్యాంగ్స్టర్లకు సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో తన భర్త కూడా చనిపోవడంతో ఆ యొక్క ఆమెలో ఉన్నటువంటి బాధను వ్యక్తం చేస్తూ యోగి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేసింది. ఈ విషయంలో నాకు ఈ రోజు మా భర్త అన్యాయంగా చనిపోయాడు, దానికి కొంత న్యాయం దక్కింది అని చెప్పేసి మాట్లాడినటువంటి 10-15 నిమిషాల్లో ఆమె మీద సస్పెన్షన్ గురేశారు అఖిలేష్ యాదవ్. అంటే
దీన్ని మనం ఏం చెప్తున్నామంటే రాజకీయ నాయకులు ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీయా లేకపోతే టీడీపీయా బీజేపీయా కాంగ్రెసా జనసేన అని కాకుండా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావంలో ఆ, వాళ్ళు అభద్రతా భావంలో ఉంటున్నారు అన్నమాట. దీనికి ఎందుకు కారణం అవుతుందంటే ఈ రాజకీయం అధికారం ద్వారా వచ్చినటువంటి హోదా ద్వారా వచ్చినటువంటి సంపాదన మిగతా బ్లా 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 ఏవైతే ఉన్నాయో వాటిని వదిలి ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మనం మళ్ళీ మన సబ్జెక్ట్కి వచ్చినట్లయితే నిన్న 2 జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ జెడ్పీటీసీలు రెండేంటి, ఒకటి పులివెందుల 30 సంవత్సరాల నుంచి ఏకగ్రీవం అవుతూ వస్తూనే ఉంది. అక్కడ జెడ్పీటీసీకి ఎన్నికంటూ తెలియదు, ఇంతవరకు ఎన్నిక జరగలేదు. మొట్టమొదటిసారి నిన్ననే జరిగిందని మనం మీడియా ద్వారా తెలుసుకున్నాం. దీంట్లో ఎప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉంటూ వస్తున్నారు. ఇక రెండవది రాజంపేట. ఈ రాజంపేట చూసినట్లయితే మొన్న రాజంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వైసీపీ, ఎంపీ వైసీపీ, ఆ 11 మందిలో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 11వ వ్యక్తిగా ఈ రాజంపేట ఎమ్మెల్యే కూడా ఉన్నట్టుంది వైఎస్ఆర్సీపీని. అంటే రాజంపేట కూడా వైఎస్ఆర్సీపీకి కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కానీ దాదాపు సాయి ప్రతాప్ 7 సార్లు 8 సార్లు రాజంపేట నుంచి ఐ థింక్ మన జానీ గారు షేక్ సైదా గారు కరెక్ట్ చేయాలి, ఆ రాజంపేట నుంచి ఎంపీ గెలిచాడు. అంటే రాజంపేట అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ కంచుకోట. అయితే ఇక్కడ ఫలితం మామూలుగా మనందరం విశ్లేషకులు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ లేకపోతే కామన్ మ్యాన్ అనుకున్నట్లుగానే వచ్చింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సహజంగా ఇంతకు ముందు 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జరిగితే ఆ యొక్క ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ పాలన చేస్తున్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా వచ్చేవి. ఆ వ్యతిరేకంగా రావడం వల్ల ఏమవుతుందంటే బై ఎలక్షన్స్ లో అవి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ మున్సిపాలిటీలు గెలుచుకున్నటువంటి చరిత్రను మనం చూసాం మన రాష్ట్రంలో. అట్లాగే కొన్ని కీలకమైనటువంటి బై ఎలక్షన్స్ లో తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ గెలుస్తుంది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన బీజేపీ గెలిచింది. ఇది ఎందుకు అంటే ప్రజలు తమ అభిప్రాయాన్ని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ద్వారా ఎన్నికల ఓటు ద్వారా నిరూపించారు. దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. సరే, ఇప్పుడు మనలో ఏమైనా లోపాలు ఉంటాయేమో, ఈ లోపాలను సరిదిద్దుకుందాం, రాబోయేటువంటి మళ్ళీ వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్ కి ఇప్పుడు లోపాలు దిద్దుకొని ప్రజల దగ్గరికి మళ్ళీ స్వచ్ఛంగా తేటగా వెళ్దాం అనేటువంటి ఆలోచన చేయకుండా ఏమవుతుంది అంటే అలా ఆలోచన చేయడానికి అవకాశం ఉండేది. కానీ ముఖ్యంగా మన 2 రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుంచి ఏ బై ఎలక్షన్ జరిగినా అధికార పార్టీ వాళ్ళే గెలుస్తున్నారు. కారణం ఏంటి అనేటువంటి విషయం మళ్ళీ నేను ఆ లోపల పోవట్లే. ప్రజల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు కూడా సరలే, రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది లేదా కేంద్రంలో అధికారంలో ఉంటుంది, మన గ్రామానికి 10 రూపాయలు 15 రూపాయలు వస్తాయి, ఏదో ఒక అభివృద్ధి జరుగుతుందో, లేకపోతే ప్రజల ఆలోచన మారిందో ఎందుకో సంథింగ్. ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల నుంచి మాత్రం మెజారిటీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే ఎన్నికల ఫలితం వై ఎన్నికల్లో వస్తుంది మనం చూసాం. మున్సిపాలిటీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానీ ఇవ్వండి కూడా ఈ కోవలోనే నిన్నటి ఫలితం వచ్చింది అనుకోవాలి. కానీ దీనికి సంబంధించినటువంటి ఇది మళ్ళీ ఇంకా మనం ఏదో దీని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు మనం చేస్తే ఆ రాజకీయ పార్టీల యొక్క ఉనికి ప్రశ్నార్థకం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే మాట నిన్న ఎన్నికల కమిషన్, నేను ప్రారంభంలో ఏదైతే చెప్పానో ఎన్నికల కమిషన్ కోర్టులో ఏం చెప్పిందో, ఎన్నికల కమిషన్ అంటే అది నిర్భయంగా చెప్పింది. మనం కోర్టులకు సంబంధించినటువంటి జడ్జీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల మీద కూడా మన రాజమౌళి గారు, నేను సైదా గారు, తర్వాత జనసేనకు సంబంధించిన వేణుగోపాల్ గారు మనకు ఆ తీర్పు ఇష్టం ఉన్నప్పుడు ఒక రకంగా, తీర్పు ఇష్టం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నటువంటి మనం చాలా మంది చూస్తున్నాం సమాజంలో ఇప్పుడు ప్రెసెంట్ మారినటువంటి కాలంలో. కాబట్టి రేపు సుప్రీంకోర్టు తీర్పు బీహార్ ఎలక్షన్ సంబంధించినటువంటిది ఒక రకంగా ఇచ్చామనుకోండి, మన డిబేటే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఇవ్వటం వల్ల మనం ప్రభుత్వ వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానం చేసినట్లు వాళ్ళు అవుతాం. బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఆ స్టేట్మెంట్ ఆ రకంగానే ఇచ్చాడని నేను భావిస్తున్నా. రైట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, బీజేపీతో కానీ పోల్చుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కి ఇంకా పూర్తిగా రాజకీయ మలికి అంటలే. లాస్ట్ 1 year నుంచి మాత్రమే ఆయన అధికారంలో ఉన్నాడు. పూర్తిగా రాజకీయ పరిపక్వత రాలేదు. కాబట్టి ఇవాళ వరకు ఈ మాటల వరకు ఆయన చాలా
హుందాగా మాట్లాడా రైట్ వేణుగోపాల్ గారు సార్ చెప్పండి రాజమౌళి గారు. వేణుగోపాల్ గారు మనం చూసినాం కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ పాలకుల సమయాన్ని డార్క్ డేస్గా అభినందించారు. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2024 వరకు కూడా బ్రిటిష్ పాలన ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో ప్రజలు మాత్రం స్వేచ్ఛాజీవులుగా బతుకుతున్నారు. ఇదే నేపథ్యంలోనే ఈరోజు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే స్త్రీ శక్తి సంబంధించి ఈ నెట్వర్క్ లోపల తెలంగాణను గైడ్లైన్స్గా తీసుకుందా, తెలంగాణను ఫాలో అవుతుందో తెలియదు, కానీ తెలంగాణలో ఫ్రీ బస్ పెడితే లేడీస్కు ఇప్పుడు కూడా ఇదే సమయంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్ పాలన పెట్టారు. ఇది జిల్లా వరకే పరిమితం అవుతుంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిమితం చేశారు. ఎక్కడికైనా ఐదు బస్సులలో రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇలాంటివి ఉంటే కూడా ఫ్రీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద మహిళలు అనేది ఈరోజు చేశారు. కానీ ఇలాంటి సమయాల్లోనే ఇలాంటి మాట్లాడడం, ఎందుకంటే కేంద్రం గురించి కావచ్చు, రాష్ట్రం గురించి కావచ్చు, ఇలాంటి సమయాలు ఎలా చూడొచ్చు? సార్ రాజమౌళి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ 79వ స్వతంత్ర శుభాకాంక్షలు, అదేవిధంగా నమస్కారం. రాజమౌళి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రజలకి ఒక తప్పుడు సంకేతాలను పంపిస్తాం. ఏమని, మేము గెలిస్తే మాత్రం ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేసినట్టు, అదే విధంగా మాత్రం గెలిస్తే వీళ్ళు ఏదైతే ఈవీఎంలు సరిగ్గా పనిచేయనట్టుగా చెప్తున్నారు. ఇది తప్పు. ఏంటంటే ఈవీఎంలు ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక్కునిందో లేకపోతే బీజేపీ పార్టీ కనుక్కోనో ఈవీఎంలు పెట్టాలి. గత 30 సంవత్సరాలుగా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినప్పుడు అది ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో 1-2 సార్లు గెలిచినప్పుడు ఆ రోజు ఈవీఎంలు బాగా కరెక్ట్ గా పనిచేసినట్టు, ఏదైతే వాళ్ళ తప్పిదాల వల్ల రాజశేఖర రెడ్డి విషయంలో కానీ లేదా ప్రతి రాష్ట్రంలో కానీ ఏదో ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది. ఆ రోజు బీజేపీ వచ్చింది. ఆ రోజు బీజేపీ వచ్చినప్పుడు ఈవీఎంతోనే గెలిచింది. ఆ రోజు గమ్మునే ఉన్నారు. సెకండ్ టైం గెలిస్తే గమ్మునే ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మూడోసారి గెలిచే కొద్దికి వీళ్ళకి డైజెషన్ కావలేదు. కేంద్రంలో కాంగ్రెస్ కానీ, రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రతిరోజు ఈవీఎంల వల్ల గెలిచారు, ఈవీఎం వల్ల గెలిచారు. మరి 2009లో వైఎస్ఆర్ పార్టీ బై ఎలక్షన్ లో 18 సీట్లకు నిలబడితే 18 సీట్లు వచ్చాయి. మరి ఆ రోజు ఈవీఎంలు పనిచేయలేదా? ఆ రోజు కరెక్ట్ గా పనిచేసాయా? ఆ రోజు వైఎస్ఆర్సీపీకి మాత్రం కరెక్ట్ గా పనిచేసాయి, ప్రతిపక్షాలకు మాత్రం విమర్శ లేదు. అదే 2012లో చూసాం, 2012 బై ఎలక్షన్స్ లో. అదే 2014లో చూసాము, ఆ రోజు 45% వచ్చింది, 60 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఆ రోజు విమర్శ లేదు. అదే విధంగా 2019 151 సీట్లు 51% ఓట్లు వచ్చాయి. ఆ రోజు విమర్శ లేదు. ఇప్పుడు 11 సీట్లు వచ్చే కొద్దికి ఏదైతే వీళ్ళు చేతులు దులుపుకునే పరిస్థితి చేశారు. అంటే ఈవీఎంల ద్వారా మనం ఓడిపోయాము అని రాష్ట్ర ప్రజలకు సంకేతం పంపించేస్తే వీళ్ళు చేసిన తప్పిదాలు, ఏదైతే ఇచ్చిన హామీలు అయితేనేమి, అదే విధంగా అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, ఏదో మేము చేసేసినాము కానీ ఈవీఎంల వల్లే ఓడిపోయామన్నారు. మరి సొంత చెల్లె విమర్శిస్తాము. తల్లికి అన్యాయం చేశాడు, చెల్లికి అన్యాయం చేశాడు, కార్యకర్తలకు అన్యాయం చేశాడు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు. ఈరోజు మట్టిలో, మద్యంలో, మైన్స్ లో, ఇసుకలో, అదే విధంగా ఏదైతే దేవాదాయ భూముల్లో, అదే విధంగా కబ్జాలు, ఇక ప్రతి దాంట్లో అవినీతి, ఎమ్మెల్యేలు కోట్ల అవినీతి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం ఏదైతే అటండర్ల చేత అప్పచెప్పేసి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల చేత అప్పచెప్పేసి రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసేసి, బ్రిటిష్ పరిపాలన ఏ విధంగా ఉందో దాన్ని తల తన్నే ప్రభుత్వం లాగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పులన్నీ పక్కన పెట్టేసి ఈరోజు కేవలం ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము, ఈవీఎంలు కానీ కరెక్ట్ గా పనిచేస్తూ ఉంటే, ఈవీఎం ట్యాంపరింగ్ చేయకుండా ఉంటే మేము మళ్ళీ అత్యధిక మెజార్టీతో వస్తున్నాం అనడం ఇది చాలా సిగ్గుచేటు. ఇలాంటి మనం ఎందుకు ఓడిపోయాం? సిపిఎస్ రద్దు అన్నాం, ఏమన్నా చేశామా? కనీసం 5 సంవత్సరాల ఉద్యోగస్తుల్లో కూర్చోబెట్టి మా ముఖ్యమంత్రితో కూర్చోబెట్టండి అన్నారు వాళ్ళు. 5 సంవత్సరాలు ఏ రోజున ముఖ్యమంత్రితో కూర్చోబెట్టి ఉద్యోగస్తులతో చర్చలు చేశారా సిపిఎస్ గురించి?
చేయలేదు. అదేవిధంగా ప్రత్యేక హోదా తెస్తామని పోరాటాలు చేశారు రాష్ట్ర విభజన అప్పటి నుంచి. మేమంతా కూడా ఉద్యమాలు చేసాం, కేసులు పెట్టించుకున్నాం. కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఊసి ఎత్తారా, దాన్ని పక్కన పెట్టేశారు. అదేవిధంగా దశల వారీగా మద్య నిషేధం అనడము, దాంట్లో 1000 కోట్ల అవినీతి చేయడము, అదేవిధంగా ప్రతి సంవత్సరం నిరుద్యోగ క్యాలెండర్ అనడము, ఆ నిరుద్యోగ క్యాలెండర్ గురించి పట్టించుకోపోవడము, ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి అని చెప్పడము, మళ్ళీ దాన్ని పక్కన పెట్టడము, జలయజ్ఞం 5 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ అన్న ఓపెన్ జరిగిందా? అదేవిధంగా 8,000 కోట్లు ఏదైతే కేంద్రం ఇస్తే ఏది దాని కనీసం ఆ ప్రాజెక్టులకు సంబంధించి గ్రీజు కూడా పోయలేదు. 5,000 కోట్లు తప్పుదో పోవడం జరిగింది. అమరావతి రాజధాని అన్నాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, దాన్ని నేను మద్దతు ఇస్తా అన్నాడు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత విశాఖపట్నం అంటాడు, అమరావతి అంటాడు, కర్నూలు అంటాడు, మళ్ళీ ఎక్కడ కానీ ఒక ఇంప్రూవ్మెంట్ అనేది లేకుండా పోవడము, ఇవన్నీ తప్పుదాలు కదా. అవినీతి, అదేవిధంగా అభివృద్ధి లేదు, అదేవిధంగా సంక్షేమం సరిగా లేదు. వీటన్నిటికీ ప్రతిఫలమే 11 సీట్లు వచ్చింది. 40% ఓట్లు వచ్చాయి. మరి 40 ఈవీఎం ట్యాంపరింగ్ అయితే 40 ఎట్లు వస్తాయి? 40% ఓట్లు వచ్చాయి, 11 సీట్లు వచ్చాయి. అంటే మనం చేసిన తప్పిదాలకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఏదైతే మనం దానికి సమాధానం చెప్పాలి. దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు నేను ఈవీఎంలు ఓడిపోయినాను, నేను ఈవీఎంల వల్ల ఓడిపోయాను, లేదా నాకు రాష్ట్ర అంటే సరే. ఆ రోజు ప్రతిపక్షాలు విమర్శిస్తే వాళ్ళని అన్పార్లమెంట్స్ వాడము, వాళ్ళని జైల్లో పెట్టడము, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూడలేదా? మరి ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు మనం ఓపిక సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నాయకుని జైల్లో పెట్టడము, ఎవరు మాట్లాడితే వాళ్ళు జైల్లో పెట్టడము, వాడిని అన్పార్లమెంట్స్ వాడడము, ఇవన్నీ కరెక్టా? ఇవన్నీ తప్పిదాలే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకి, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కానీ ఈరోజు 300 మంది ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేసేస్తే రాష్ట్ర ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారనే? ఇది కరెక్ట్ అంటారనే? మరి 300 మంది ఎంపీలు ఎట్టొచ్చారు ప్రతిపక్షాలకి ఈవీఎం అంత ట్యాంపరింగ్ చేస్తే? మరి మీరు గెలిచినప్పుడు మాత్రం అది యాక్సెప్ట్ చేస్తారు, ప్రతిపక్షాలకి వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే మాత్రం ఇది ట్యాంపరింగ్ అంటారు. మరి ఆ రోజు బీజేపీ అనలేదే? కాంగ్రెస్ పార్టీ 1-2 సార్లు గెలిచినప్పుడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు తెలియదు కూటమి నాయకులు అనలేదే? ఈ రోజు మాత్రం పదే ట్యాంపరింగ్, ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాము, ఈవీఎంల వల్ల మేము ఓడిపోయామని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇసుకలో 1407 కోట్లు అవినీతి, లిక్కర్లో 3,500 కోట్లు అవినీతి, ఇటు చెప్పుకుంటూ పుట్టే ప్రతి దాంట్లో అవినీతి. తల్లికి మోసం చేసాం, చెల్లికి మోసం చేసాం, మేనమామ మేనకోడళ్ళకు కూడా మోసం చేశామని సొంత చెల్లి అడుగుతాము. మరి వాళ్ళకంతా సమాధానం చెప్పండి. మాకే న్యాయం చేయని వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారిని సొంత చెల్లి అడుగుతాం. ఇంట్లో చిన్నాయం చనిపోతే 5 సంవత్సరాలు న్యాయం జరగలేదు, సొంత చెల్లెలు బంధువులే అడుగుతున్నారు. ఇంకన్నా ఏం కావాలి? రైట్ వేణుగోపాల్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. షేక్ సైదా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. షేక్ సైదా గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా అండి? చెప్పండి. ఎస్, మనం చూసినాం కదా, ఏదైతే జనసేన నుంచి వెళ్ళి అధ్యక్షులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాహుల్ గాంధీని ఉద్దేశించి అక్కడ ఓట్ చోరీ అంటున్నారు, ఇక్కడికి వస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్లో దొంగ ఓట్లు అంటున్నారు. ఈ రాష్ట్రంలోనే వాళ్ళు గెలిస్తే ఒక న్యాయం, మేము గెలిస్తే ఒక న్యాయమా? వారికి వర్తింపిందే మాకు వర్తిస్తుంది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 150 సీట్లు ఎలా వచ్చాయి? ట్యాంపరింగ్ చేస్తేనే వచ్చాయా? అప్పుడు మేము కూడా మాట్లాడచ్చు కదా, అట్లానే గమ్మున ఊరుకున్నాం కదా. ఇప్పుడు ఎందుకని? ఏదైనా ప్రజలే కదా పట్టం కట్టేది, ప్రజలే కదా తీర్పిచ్చేది, దానికి ఎందుకు ఇంత రబ్బసా అనేది మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ నరసింహరావు గారు, అలాగే అన్న వేణుగోపాల్ గారు, అలాగే వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి గారు, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా ఈరోజు ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాజమౌళి గారు, మా అన్న వేణన్న చిలక పలుకులు పలుకుతున్నాడు. నిజంగా ఆయన చిలక పలుకులు వింటా ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మొన్నటిదాకా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో
ఆయన పనిచేసి ఎన్నికల ముందు వరకు కూడా, ఎన్నికల తర్వాత కూడా ఆయన ఆ పార్టీలో ఉండి, ఆయన కూడా మేము డిబేట్లో పాల్గొన్నాం అనేక సార్లు. ఆయన పెద్ద వాదన చేసేవాడు వైసీపీ పక్షాన. ఈరోజు మాత్రం యూటర్న్ తీసుకొని జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి వాస్తవాలు మర్చిపోయి మాట్లాడటం సమంజసం కాదు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన క్రెడిబిలిటీకే ఇది ఒక మచ్చలాంటి. ఎందుకంటే పెద్దవాడు మాకంటే, ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్ వచ్చేసి తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్గా ఆమె పనిచేసింది. కానీ ఆయన ఈరోజు ఈ విధంగా చిలక పలుకులు పలకటం, ఏదో కాంగ్రెస్ ఎక్కడో పతనం అయిపోయిందంటాం, ఇవన్నీ బాధ్యతారహితమైనటువంటి మాటలు. అది సమంజసం కాదని చెప్పి నేను మీ తరఫున మాట్లాడాను. ఈరోజు వాస్తవంగా మనం గమనించినట్లయితే ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు వైసీపీ ఏదో మాట్లాడిందనో వాళ్ళు మాట్లాడిందనో ఆ విషయం ప్రస్తావించడం ఒక పక్కన పెట్టండి. మీ పార్టీ గోళ్ళు మీరు చూసుకోండి. దొందే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏందో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏందో మనం చూసాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి మనం గమనిస్తాం. దేశవ్యాప్తంగా ఈరోజు ఓటు చోరీ మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. 300 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారి సారథ్యంలో మరి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈరోజు స్వయంగా సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు మీరు ఓట్లు తొలగించారు, ఆ ఎవరైనా ఇవ్వండి అని చెప్పి క్లియర్గా ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడుతూ ఉంది, ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెబుతా ఉంది, మా నిబంధనలు లేదు, మేము ఇవ్వటానికి లేదు, డామ్ డూస్క్ అని చెప్పి మనం మాట్లాడాడు ఎలక్షన్ కమిషనర్. ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. మీరు రాజ్యాంగం కలిపినటువంటి హక్కులన్నింటినీ తుంగలో దొక్కి ఈసీని అడ్డం పెట్టుకుని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు, ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 25,000 ఓట్లు ఈరోజు పోలింగ్ జరిగితే రాత్రికి మీరు ఎన్ని ఓట్లు నమోదయ్యాయో మీరు చెప్పకుండా 80% పోలైతే ఈరోజు రాత్రికి ఉదయానికల్లా 90% ఎలా పోలవుతాయండి? ఏమైనా పోలింగ్ బూత్లో లేకపోతే ఈవీఎంలో అవేమైనా గుడ్లు పెట్టిద్దా? ఒక్కోటి 2 ఓట్లు అవుతున్నాయా? దానికి ఎవరు నియమని అడుగుతా ఉన్నాడు. మా రాహుల్ గాంధీ గారు ఈరోజు దీని మీద ఓట్ చోరీ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. ఇది వాస్తవం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందనేది ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు. మోడీ యొక్క దొంగతనం ఎందుకు ఈరోజు బయటపడింది, ఈ యొక్క ఈసీ ఏ విధంగా బీజేపీకి మోడీకి తొత్తుగా మారిందో ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటల ద్వారా తేటతెల్లమైపోయింది. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వేనన్న ఏదో కాంగ్రెస్ పార్టీ పతనమైంది, మేమేదో ఈరులు సూర్యులు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించాలా, గత ఎన్నికల్లో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఎక్కడ డిపాజిట్ రాని పరిస్థితి. ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. అది మర్చిపోయి ఇప్పుడేదో ఈరులు సూర్యులాగా మేమే ప్రకటిస్తున్నాం అని చెప్పినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఏమనాలి మేము? ఎందుకంటే మీరు వాస్తవాలు తెలుసుకోండి. గతంలో ఏమైందో మీరు చూడండి. మీ నాయకుడు ఎప్పుడు ఓడిపోయాడు దానికి సమాధానం చెప్పు. మీకు డిపాజిట్లు ఎందుకు రాలేదు దాని గురించి మాట్లాడు. అంతేగాని కాంగ్రెస్ గురించి మీరు నువ్వు మాట్లాడటం, లేకపోతే కాంగ్రెస్ గురించి ఇంకొక రకంగా మాట్లాడటం సమంజసం కాదు. ఈ రోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ విధంగా ఎంతవరకైనా మనగలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి సేవ. ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉద్యమ పోరాటం. ఈరోజు మనందరం ఈ ప్రజాస్వామ్య దేశంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నిలబడి ఉన్నామంటే సోదర భావంతో కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగం ద్వారా కలిగినటువంటి హక్కు. ఇవన్నీ మర్చిపోయి ఏదో కుక్కమ్మ పింగల్ లాంటి మీ పార్టీ మనం చూస్తున్నాం. మీ పవన్ కళ్యాణ్ ఆయన క్రెడిబిలిటీ ఉందా? రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ చేగువేరు అన్నాడు, నేను కమ్యూనిస్ట్ అన్నాడు, ఇప్పుడేమో సనాతనవాది అంటున్నాడు. మోడీతో కలిసి ఆయన కూడా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నాడు. సనాతనవాది అని చెప్పి అంటున్నాడు, సనాతన ధర్మం అంటున్నాడు. ఏమన్నాడు మిమ్మల్ని? రోజుకొక మాట. ఈరోజు బీజేపీ వాళ్ళు వీర సావర్కర్
ఒక పెట్రోలియం శాఖ మంత్రి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం కోసం వీర సావర్కర్ బొమ్మ పెద్దదేసి పైన కిందని గాంధీ గారి ఫోటో పెట్టాడు. ఏమనుకోవాలా? ఆ రోజు బీజేపీ ఆడున్నటువంటి జనసంఘ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని తొత్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు దేశ భక్తులు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారు? ఇంకా అలాంటి పార్టీకి మీరు మాట్లాడుతూ ఉన్నారు మద్దతుగా. ఆ రోజు అదే మీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? పాచిపోయిన లడ్లు అని చెప్పి మాట్లాడాడు. ఆ పాచిపోయిన లడ్లు ఇప్పుడు ఏమైంది? ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించరు? మీరు బీజేపీతో అంటగాగుతూ బీజేపీ ఎజెండాని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఈ ఈవీఎంల గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీనో ఇంకోనో విమర్శించడం సమంజసం కాదు. మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. రైట్, ప్రజలు గమనిస్తున్నారు. రైట్. రాజమౌళి గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఈ దొంగ తిరుగుడు మాట? మీకు ప్రజలు మిమ్మల్ని 151 సీట్ల నుంచి బీజేపీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించారో ఈ రోజు మీరు కూడా ఇదే విధంగా దుక్కుడుగా వ్యవహరిస్తే రైట్, రైట్. షేక్ సైదా గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అది గమనించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. రైట్, రైట్. షేక్ సైదా గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కొత్త సతీష్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. సతీష్ గారు సార్, నమస్తే సార్. నమస్తే. ఎలా చూడొచ్చు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత యూపీఏ వైసీపీ పాలన మాదిరి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే 2019 నుంచి 2024 వరకు బ్రిటిష్ పాలన పరిపాలనగా ఉండేది. ఈ రోజులు మాత్రం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖశాంతులతో పాటు స్వేచ్ఛాజీవులుగా బతుకుతున్నారు. ఇలా చూడొచ్చు. కేంద్రంలో అంటే రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా అదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఓట్ చోరీ నేపథ్యంలోనే అతను ఓట్ చోరీ అంటాడు. ఇక్కడనేమో ఏదైతే ఈవీఎంలు చోరీ అవుతాయి, ఈవీఎంలలో దొంగ ఓట్లేస్తారు, ఈవీఎంలోనూ స్టాపరింగ్ చేసి కూడా మారుస్తారు అనే నినాదాలు. కానీ మేము గెలిస్తే ఒక మాట, వాళ్ళు గెలిస్తే ఒక మాట. వాళ్ళకి అదే ఈవీఎంలు, మాకు అదే ఈవీఎంలు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది మాట్లాడుకొచ్చారు. ఎలా చూడొచ్చు? ముందుగా ఈరోజు డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. ఆ మాట పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఆరోపించారో ఆ మాట మాకన్నా ముందుగా ఆయనకి దత్తతండ్రి ఉన్నాడు కదండి, దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి ఆ మాట. ఎందుకంటే 2014లో మీ అలాంటి మాటలు మాట్లాడడం ఆపండి బ్రదర్, ఇంకన్నా ఆపండి బ్రదర్. ఒక మాట చెల్లికి సమాధానం చెప్పండి సార్, సమాధానం చెప్పండి. చెల్లి నడి రోడ్లోకి వచ్చి దుమ్మెత్తి పోస్తా ఉంది మాకు అన్యాయం జరిగిందని, దానికి సమాధానం చెప్పండి. దత్త తండ్రి అన్పార్లమెంట్. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. ఒక్క విషయం సార్ సోదర, ఒకసారి మీరు కూడా కొంచెం పేషెన్స్ గా ఉండండి. చెప్పే మాట ఒకసారి కంక్లూడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి, కాదనట్లేదు. ఒక విషయం ఏంటంటే గతంలో ఈవీఎంల కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారండి, దాన్ని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వంగా ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో, కాబట్టి ఆ మాట నేను అనాల్సి వచ్చింది. పెద్దలు గమనించాలి అది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టు ఈ రోజు ఎన్నికలు చేసి, నిన్నలేక మన పులివెందుల్లో చూసామండి, ఎటువంటి రౌడీయిజం చేసి, ఎలాంటి అక్రమంగా రిగ్గింగ్లు చేసి ఎలా ఎలక్షన్ చేశారో. ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఓట్ చేరి అన్నా ఒక ఆంధ్రప్రదేశ్ కోసం కాదండి, మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఈ ఓట్ చోరీ జరిగిందనేది ఒక ఈసీకి ఏ రకంగా అయితే గతంలో మా ప్రభుత్వం మా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వెళ్ళి బృందం కలవడం జరిగిందండి. పలుమార్లు మా ఎలక్షన్ జరిగినా కూడా మా నాయకుడు దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే చాలా బూతులు, హిందూపురంలో చూసుకోండి, 1700 ఓట్లు సుమారు ఒక పోలింగ్ బూత్ లో ఉంటే 1700కి 1700 కూడా సుమారుగా అన్ని ఓట్లు కూడా వాళ్ళకే పడిన పరిస్థితి. యాక్చువల్ గా ఏవైతే మనకి పోలైన ఓట్ల కన్నా చాలా పోలింగ్ స్టేషన్స్ లో, చాలా నియోజకవర్గాల్లో పోలైన దానికన్నా 12.5% ఈ రాష్ట్రంలో ఎక్స్ట్రా ఓట్స్ కౌంటింగ్ ఎలా జరిగాయో మరి చెప్పమనండి. మా మీద ఒకవేళ మేము 19 నుంచి 19 ఎలక్షన్ లో మీరు అలా గెలిచి ఉన్నామని మీరు అంటున్నారు కదా, మరి అప్పుడు మీరు ఎందుకంటే మాట్లాడలేదు?
ఆ రోజు ఎందుకండి ఇలా మీరు ప్రశ్నించలేదు? తప్పు జరిగినప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా, ప్రతిపక్ష నాయకుడైనా, అది కాంగ్రెస్ పార్టీ నాయకుడా లేకపోతే మా నాయకుడా, ఎవరైనా పక్కన పెట్టండి, క్వశ్చన్ చేస్తారు కదా. ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేయనప్పుడు నిరూపించుకోండి. దానికి ఎందుకు ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారో పెద్దలు? అది మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయన ఎజెండా ఏంటో ఆ రోజు ప్రశ్నించడానికే అన్నారు, చెగువేరా అన్నారు, ఏదేదో అన్నారే. ఎక్కడ తప్పు జరిగితే నేను అక్కడ ఉంటానన్నారు. మరి ఈ రోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, ఇతర పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు చేస్తూ అక్రమ కేసులు జరుగుతుంటే మరి ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయనకి బాధ్యత లేదా? తప్పు జరిగితే మీ మీద ఆరోపణ వస్తే నిరూపించుకోండి. ఓట్చోరీ అని ఒక యావత్ భారతదేశం మొత్తంలో ఈ రోజు జరుగుతుంది కదా సార్, ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు కదా సార్. దానికి మరి మీరేం సమాధానం చెప్తారు? 19లో ఒకవేళ మేము మా ఈవీఎంలు అవే ఈవీఎంలు కదా, ఇప్పుడు అవే ఈవీఎంలు కదా, ట్యాంపరింగ్ ఎట్లా జరుగుద్దని అంటే మరి ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు సార్? ఆ రోజు ఈసీకి ఆ రోజు రాష్ట్రంలో జరిగిన పోలింగ్ కన్నా అదనంగా ఎక్కడైనా లెక్కించబడ్డాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ రోజు యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మీరు డైజెషన్ కావడం లేదు, మీకు యాక్సెప్ట్ కాలేదని అడుగుతున్నాం. ఆ రోజు ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి మీరు గెలిచారని చెప్పలా. కానీ ఈ రోజు సతీష్ గారు ఒక్క నిమిషం అండి. సతీష్ గారు కంటిన్యూ చేయండి సార్. నేను అనేది జనసేన నాయకులు ఒక మాటను మీరు గమనించాలి. 19 నుంచి 24 వరకు రాష్ట్రం మొత్తం ఏదో అయిపోయిందని, ఒక రావణ కాష్టంలా చేశారని మరి మీ నాయకులు అన్నమాటగా నేను చెప్తున్నాను సార్. మీ వాళ్ళు ఈ రోజు ఏమన్నారు? ఈ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు, ఈవీఎంలు ఈ రోజు ఇబ్బంది చేశాయి, ఈ రకంగా జరుగుతుంది, ఓట్ చోరీ అంటున్నారని మీరు ఈ రోజు మీ నాయకుడు మాట్లాడిన మాటకి నేను అడుగుతున్నాను. గత 5 సంవత్సరాలు సరే, మీకు ఇప్పుడు మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా, మీరు ప్రజలకు స్వపరిపాలన అందించండి, వద్దనటం లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్షం చేసిన ఆరోపణ ఓట్ చోరీ మీద మీ నిబద్ధత చాటుకోండి. నిజం కాదా? రాష్ట్రంలో ఓటింగ్ జరిగిన కన్నా 12.5% అదనంగా ఓట్లు లెక్కింపు జరిగాయనేది నిజం కాదా? స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఆన్సర్ చెప్పండి. 12% రైట్. వేణుగోపాల్ గారు ఇప్పుడు ఏదైతే సతీష్ గారు అడిగిన దానికి ఓట్లకు అదనంగా ఎందుకొని ఓట్లు వచ్చాయి, అదనంగా లేని ఓట్లు ఎక్కడ ఎందుకు సృష్టించవలసి వచ్చింది అనే దానికి సమాధానం. వీళ్ళు ప్రజల్లోకి ఏమని తీసుకోబోతున్నారంటే తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది కానీ, ఈవీఎంలకి ఏదైతే పోలిన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి తేడా ఉన్నాయని, ఇవన్నీ కేవలం ఆరోపణలు తప్ప ఎక్కడ నిజాలు లేవు. వీళ్ళు కోర్టుకు పోయారు కదా, కోర్టులు తేల్చని, ఎన్నిక తప్పని చెప్పని, అప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ప్రతిపక్షాలు వాళ్ళు గెలిస్తే మాత్రము అది కరెక్ట్ అని ఈవీఎంలు, అదే విధంగా అధికారంలో ఉన్న ఇప్పుడు మేము గెలిస్తే మాత్రం తప్పని చెప్పడం ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. నేను మాట్లాడచ్చా? వేణుగోపాల్ అన్న ఒక చిన్న మాట ఒక్కసారి, ఒక్క మాట అన్న. ఈ రోజు మీరు కూటమితో పాటు మీరు ఉన్నారు, బీజేపీతో మీరు ఉన్నారా లేదా? మరి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క దగ్గరే ఈ మాట మాట్లాడట్లేదు, మన రాష్ట్రం కోసమే మాట్లాడటం లేదు, యావత్ భారతదేశం మొత్తం కూడా. 300 మంది ఎంపీలు ఏ విధంగా గెలిచారు? ఈవీఎం ట్యాంపరింగ్ అయితే 300 మంది ఎంపీలు ప్రతిపక్షాలు ఏ విధంగా గెలిచాయి? ఈవీఎం ట్యాంపర్ అయితే 300 మంది తగ్గించలేరా? గత ఏదైతే బీజేపీ వచ్చిన సీట్ల కన్నా ఇప్పుడు తగ్గింది. గతంలో వచ్చిన బీజేపీ సీట్ల కన్నా ఈరోజు తగ్గింది. ఆంధ్రప్రదేశ్ లో అదే ఈవీఎంలతో 2019లో గెలిస్తే కరెక్ట్, అదే 2024లో గెలిస్తే తప్పు. ఇది ఎంత కరెక్ట్? మీరు ఏదైతే ఒక్క నిమిషం నేను ఇస్తాను. షేక్ సైదా గారు మీకు ఇస్తాను. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం. షేక్ సైదా గారు, వేరన్న ఒక లాజిక్ మాట్లాడుతూ ఉన్నాడు. 543 పార్లమెంటు స్థానాలు కనుక మేమే గెలిచేవాళ్ళం కదా, వాళ్ళకి 300 ఎట్ట వచ్చింది ప్రతిపక్షాలు అని మాట్లాడుతున్నాడు. ఒక మాట చెబుతున్నా, ముద్దోడు ఏం చేస్తాడు? పాస్ అయితే సలరా దేవుడా అని పాస్ మార్కుల కోసం తంటాలు పడతాడు, 35 మార్కుల కోసం. ఏది 100% మార్కులు ట్రై చేయడుగా, అది జరిగింది. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు
వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం మీరు కొంచెం నెక్స్ట్ సైదా గారు. మీ పరిస్థితి అర్థమైపోయింది, మీ సంవత్సరం మీ పరిస్థితి ఏందో అర్థమైపోయింది. పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు మీరు. మీ సంగతి ఏందో జనాలకు అర్థమైపోయింది 13 నెలల్లోనే. మీరేదో ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరేదో మోడీ వెనకేసుకొచ్చుకొని అంటున్నారు. మీకు చెప్పగతి పట్టింది, మీకు అర్థం కావటంలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. మీకేం అర్థం కావటంలా మాట్లాడుతున్నారు. ఇంకా మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి క్రైస్తవులు, మైనార్టీలు, బీసీలు, మీరు ఏ విధంగా మోడీకి మీ పార్టీని తాకట్టు పెట్టారో ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి. మీరేదో మాట్లాడారు అభిమానంతో, పవన్ కళ్యాణ్ ఏదో మంచోడు, అతను ఏదో బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పి భ్రమపడి మీ కోట్లు వేశారు. కానీ ఇప్పుడు మీ యొక్క పరిస్థితి అర్థమైపోయింది, మీరెందుకు మీ పార్టీని తాకట్టు పెట్టారో. అందువల్ల మీ క్రెడిబిలిటీ లేదు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాట్లాడు. మొత్తం మీద దీనికి సంబంధించి నరసింహరావు గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక్క నిమిషం నేను ఇస్తానండి. వేణుగోపాల్ గారు మీరు కొంచెం ఓపిక పట్టండి, నేను ఇస్తాను. మీ టైంకి వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు చెప్తారు నేను ఇస్తాను, మీరు చెప్తారు నేను ఇస్తాను. నేను అడిగే క్వశ్చన్కి సమాధానం మాత్రం చెప్పండి. నరసింహరావు గారు చెప్పండి. నేను మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే మీ దగ్గరికి వస్తాను అనుకున్నా. ఇప్పుడు వేణుగోపాల్ అడిగేది క్వశ్చన్ ఇప్పుడే, ఎందుకంటే అది ఒప్పందం అవుతుంది. వేణుగోపాల్ గారు, ఇప్పుడు మీరు వైసీపీ కాంగ్రెస్ అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. వైసీపీ కాంగ్రెస్ అడిగిన క్వశ్చనే నేను అడుగుతున్నా, ఎందుకంటే వారు చెప్పిన దాన్ని బట్టే ఆంధ్రప్రదేశ్లో రూపాయి లేదు, చాలా ఖర్చులు ఉన్నాయి, ఖర్చులో వెనుకబాటుతనంతో ఇప్పటి వరకు లేదు అన్నారు. కానీ డబ్బులు లేనిది ఇప్పుడు సంవత్సరానికి 2000 కోట్లకు సంబంధించి పైచీలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం లేడీస్కు. అంటే తెలంగాణ ఆశ్రయిస్తున్నారా, లేదంటే ఖచ్చితంగా కావాలనే మీరు ఎప్పుడైతే షెడ్యూల్లో పెట్టలేదు దాన్ని ఇప్పటి వరకు, కానీ ఇది కొత్తగా ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఈ 2000 కోట్లకు సంబంధించి ఎక్కడి నుండి వస్తాయి ఈ డబ్బులు అనేది మాత్రం క్వశ్చన్ ఉంది. అంటే ఎలా పెంచుతారు, దేంట్లో పెంచుతారు, ఎట్లా ఇవి భర్తీ చేస్తారు అనేది ఇప్పుడు అది కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు క్వశ్చన్ అండి. రాజమౌళి గారు, మీకు అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ నాయకులకి వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగిన దానికి సమాధానం చెప్తారు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దేశానికి స్వతంత్రం తెచ్చింది మేమే అనేసి. ఆల్రెడీ ఇది పార్లమెంట్ లో డిబేట్ చాలా భారీగా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆ కాంగ్రెస్ కి ఈ కాంగ్రెస్ కి సంబంధం లేదు. దీంట్లో ఎవరో ఒకరో ఇద్దరు నాయకులు ఆ కాంగ్రెస్ పార్టీలో పాల్గొనడం జరిగిందే కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కదా స్వతంత్రం తెచ్చిందని. దానికి కావంటే కాంగ్రెస్ లీడర్ని కూర్చొని పెడితే నేను డిబేట్కి వస్తాను, దాన్ని పర్సనల్ గా డిబేట్ చేస్తాను. అది కాదు కరెక్ట్. అది ఒకటి పక్కన పెడితే, ఈరోజు ఇందిరాగాంధీ ఓడిపోలేదా, పవన్ కళ్యాణ్ ఓడిపోయారు అంటున్నారు. ఇందిరాగాంధీ ఓడిపోలేదా, సోనియా గాంధీ ఓడిపోలేదా, అదేవిధంగా రాహుల్ గాంధీ ఓడిపోలేదా, ఎవరు ఓడిపోలేదండి. ఓటమి గెలుపు అనేది మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. గెలిస్తేనే అది కరెక్ట్ ఎన్నికని. చెప్పండి సైదా గారు ఒక్క నిమిషం. సైదా గారు నేను మాట్లాడతాను. సైదా గారు ఒక్క నిమిషం. దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే నేను అవుతాడు. గెలిస్తే మాత్రము ప్రజలు నాకు పట్టం కడితే మాత్రం ఒకటే. సైదా గారు ఒక్క నిమిషం అండి. సైదా గారు ఎందుకంటే ఒక్కరు మాట్లాడివ్వండి. ఆన్సర్ చేయని చెబుతా ఉంటే వేనన్నా మోడీకి చిప్పిస్తారు అన్నారు. గత 15 సంవత్సరాలు 3 టర్మ్లు చిప్పించాడు మీకు మోడీ గారు. మీరు ఇవ్వండి, మిమ్మల్ని కనీసం ప్రతిపక్షాన్ని కూడా దేశ ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. సుప్రీం కోర్టే ఈ విధంగా మీరు డిబేట్ చేస్తే కష్టం. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో దాని ప్రజలకు పోదు. మీరు మాట్లాడండి. సైదా గారు షేక్ సైదా గారు ఒక్క నిమిషం అండి. ఎందుకంటే మీరిద్దరు వాదనలు పెంచుకుంటే ప్రజల దృష్టికి పోదు. ఖచ్చితంగా ఒక్క నిమిషం సమయం పాటించండి. రాజమౌళి గారు, నేను చెప్పేది ఏంటంటే పర్సనల్ గా ఇలాంటి మాట మాట్లాడితే మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది. రైట్, పూర్తిగా తీసుకోవాలి. ఒక్క నిమిషం సైదా గారు ఒక్క నిమిషం ఒప్పుకోబట్టండి. రాజమౌళి గారు చెప్పనియండి. వేణుగారు చెప్పనియండి. వేణుగోపాల్ గారు చెప్పనియండి. ఒక్క నిమిషం ఆగండి. కంటిన్యూ. వేణుగోపాల్ గారు నేను అడిగిన దానికి కంటిన్యూ చేయండి. నేను అడిగిన ప్రశ్న కంటిన్యూ చేయండి.
అదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, మీరు ఆగండి బ్రదర్, మీరు అడుగుతున్నారు. మీరు ఆగండి సైదా గారు, మీరు ఆగండి. సమాధానము కాంగ్రెస్ కి సమాధానం చెప్పొద్దా? అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎప్పుడు గెలవలేదు, ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకోవడం వల్లే గెలిచిపోయాడు అంటే కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోలేదా? కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయింది లేదా? పవన్ కళ్యాణ్ ప్రపంచానికి దేశానికి వ్యతిరేకంగా పొత్తులు పెట్టుకునే డిప్యూటీ సీఎం అయ్యాడా? కాంగ్రెస్ పార్టీ ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోలేదు? అన్నా ఉండనా? నువ్వు మాట్లాడితే కూడా ఇంకా మాట్లాడలేదు. నువ్వు మాట్లాడితే కూడా అడ్డం పడతా, నువ్వు మాట్లాడితే కూడా అడ్డం పడతా. ఓకే అంటే సరే మాట్లాడతావు. మాట్లాడారు మీరు, నేను అందుకు మాట్లాడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోలేదు. సైదా గారు ఒక్క నిమిషం, సైదా గారు ఒక్క నిమిషం. గెలిచిందా? రాహుల్ గాంధీ గెలిచాడా? ఏదో పవన్ కళ్యాణ్ ఒక్కడే గెలవలేదు, పవన్ కళ్యాణ్ ఒక్కడే దేశానికి వ్యతిరేకంగా పొత్తులు పెట్టుకున్నాడని మాట్లాడతారు ఏంది సార్? ఇంకో విషయం, ఈ రోజు ఆర్టీసీ బస్సుల గురించి మాట్లాడుతున్నారు. అదే సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం సైదా గారు, ఒక్క నిమిషం సైదా గారు మళ్ళీ చెప్తున్నా, ఒక్క నిమిషం అండి. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నా, మీరు ఆగండి ఒక్క నిమిషం. సరే ఓకే మళ్ళీ మాట్లాడదాం, ఆగండి, కంటిన్యూ అండి. వేణుగోపాల్ గారు కంటిన్యూ అండి. రాజమౌళి గారు, ఈరోజు సూపర్ 6 అని ఏదైతే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకు, పేదవాళ్ళకి సంబంధించిన కొన్ని సూపర్ 6 కింద హామీలు ఇవ్వడం జరిగింది. అది ఆర్థికంగా రాష్ట్రానికి బరువైనా కూడా, ఈ రోజు చేయలేని పరిస్థితి ఉన్నా కూడా, ఏదో ప్రతిపక్షాలు విమర్శిస్తే ఇస్తా ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి సభ్యులు, కూటమి నాయకులు ఏమైతే డిసైడ్ అయ్యారో, మనం ఆర్థికంగా ఈ రోజు వచ్చే బడ్జెట్ లో ఏదైతే మనకు వచ్చే ఆదాయం మొత్తము ఏదైతే జీతభత్యాలకి, అప్పులకు, వడ్డీలు గట్ట సరిపోతుంది. మళ్ళీ మనం ప్రతిదాన్ని ఎత్తుక్కొని ఒక్కొక్క స్కీమ్ను ముందుకు తీసుకురావడం. అదేవిధంగా ఏదైతే ఆర్థికంగా ఈరోజు బలహీనంగా ఉన్న ప్రజలకు, పేద ప్రజలకి ఒక ఏదైతే తల్లికి వందనమనో, లేకపోతే సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్లను, లేదు ఈరోజు ఆర్టీసీ బస్ అనో, ఇలాంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఆర్థికంగా కూడుకుంటూ ఒక్కొక్క కార్యక్రమం చేస్తే ఈరోజు వాళ్ళని పటిష్టపరచాలని చేయాలి. కానీ ఈరోజు 2,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి వెనక్కపోతే కార్యక్రమాలు చేయాలి. ఈరోజు పేదవాడిని, బలహీన వర్గాన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి చేయాలే కానీ ఏదైతే దుబారా అయిపోయే కార్యక్రమం చేయకూడదు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? ఇస్తే ఒక విమర్శ, ఈకపోతే ఇంకొక విమర్శ. ప్రతిపక్షాలు వాళ్ళు ఎట్లయినా ఒకటి డిసైడ్ అయిపోయారు, మా ఎన్నిక కరెక్ట్ కాదని, మమ్మల్ని విమర్శిస్తా కూర్చోవాలని. వాళ్ళు గతంలో చేసిన కూడా అదే. 2019 నుంచి 24 వరకు ఏం చేశారు? మీరు కలిస్తే విడివిడిగా రండి, మీరు కలిసి రావద్దండి అని ఎంతసేపు ఆ కాన్సెప్ట్ పైన వేణుగోపాల్ గారు ఓకే చేసిన కార్యక్రమాలు లేదా రాష్ట్రానికి ఎంత మంది ఉపయోగపడి మనం చేసిన కార్యక్రమం అనేది వాళ్ళు చూడలేదు. రైట్. నరసింహరావు గారు చెప్పండి సార్. నరసింహరావు, ఆర్థిక పరిస్థితి తక్కువ ఉన్నా కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి లేనప్పుడు సూపర్ 6లో భాగంగానా, లేదు అంటే ఇది అదనంగానా? ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గతంలో ఒక జిల్లా వరకే అని పెట్టింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెడతాయి. ఎలా చూడొచ్చు సార్? ప్రతి ప్రభుత్వానికి, అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, గ్రామ పంచాయతీ అయినా, జిల్లా పరిషత్ అయినా, మండల పరిషత్ అయినా, వాళ్ళు ప్రభుత్వ నిధులకు కస్టోడియన్లు మాత్రమే. అది కూడా ఒక 5 సంవత్సరాల కాలానికి మాత్రమే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు, ఆ యొక్క రాజకీయ పార్టీని. మన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క బేస్, ఈ మూలాలను మర్చిపోయి ఆ రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటిది పూర్తి అధికారాలు మాకే ఉన్నాయనేటువంటి ఆలోచనతోని వాళ్ళ యొక్క అభిప్రాయంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క వ్యవహార తీరట్లా ఉంది. వాస్తవంగా మన 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయింది అంటే దగ్గర 70 సంవత్సరాలు అయింది వాళ్ళకి. ఈ 70 సంవత్సరాల్లో ప్రజలు తక్కువ సంపాదించినా, కూలి చేసుకున్నా, నాలి చేసుకున్నా, ఎక్కువ ఉద్యోగస్తుడైనా వాడి డబ్బులు పెట్టి వాడు బస్సు ఎక్కుతున్నాడు కదా. మనం బస్సులు ఉచితంగా ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలే బాగలేదని చెప్తున్నారు ఒకవైపు. ఉచితాలు అసలు ఈ మితిమీరిన సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్లనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు అభివృద్ధిని కోరుకున్నారు అనేటువంటిది మనం అనేక రకాలైనటువంటి విశ్లేషణలు మన దగ్గరకు వచ్చాయి. వచ్చిన తర్వాతనైనా మళ్ళీ అదే సంక్షేమ పథకాలు ఇస్తూ మా దగ్గర డబ్బులు ఇవ్వంటున్నారు. అసలు ఈ రెండు మాటలకు పొందన లేకుండా అయిపోయింది.
ఈ ఉచితాలు ఎవరికి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలి? గిరిజనులకు, హరిజనులకు, వెనుకబడ్డ వాళ్లకు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వటము, లేకపోతే విద్య, వైద్యం, ఆరోగ్యం, బీసీ సంక్షేమ హాస్టల్స్, వీటి మీద డబ్బులు పెట్టాలి. కానీ ఈ ఉచితంగా డబ్బులు ఇవ్వటము, లేకపోతే సూపర్ 6 అనటము, లేకపోతే జగనన్న పథకం, నువ్వు స్కూల్కి వెళ్తే డబ్బులు ఇస్తాను, నువ్వు 2 పిల్లలు ఉంటే 2,15,000 ఇస్తాము, అసలు వీళ్ళందరికీ రైట్ ఎవరు ఇచ్చారు? రైట్ రెండు అంటే ఎందుకంటే గత ప్రభుత్వం అయినా ఇప్పటి ప్రభుత్వం అయినా ఏదైనా ఏ ప్రభుత్వం అయినా పేదలను నడ్డి వరకు కొట్టడానికంట. సో ఆ పార్టీ ఈ పార్టీ కాదు సార్, ఏ పార్టీ కూడా అసలు రైట్ లేదు. రైట్ సతీష్ గారు టైం లేదు, ఒక్క నిమిషంలో ఫినిష్ చేయండి. ఏదైతే రాక్షస పాలనగా బ్రిటిష్ పాలన అభివృద్ధి పదంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను బ్రిటిష్ పాలనగా అభివర్ణించాలి. ఈ అభివర్ణించడంలో బ్రిటిష్ పాలన అంటే అప్పుడు మనం బ్రిటిష్ పాలనను పారదోస్తేనే కదా ఇండియా వచ్చింది. ఇప్పుడు అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం బ్రిటిష్ పాలనను అనడం పట్ల ఎలా విమర్శలు మాత్రం చాలాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా వర్ణిస్తారు మీరు? సార్ 5 సంవత్సరాలు నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీ, నా మైనారిటీలని డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతి లేకుండా ట్రాన్స్పరెన్స్ గా బెనిఫిషరీ అకౌంట్ లోకి పంపించి సంక్షేమం, అభివృద్ధి పేరిట ఈ నవరత్నాల పేరిట జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తే అది బ్రిటిష్ పాలన సార్? అంటే పేదవాడికి మంచి చేస్తే అది బ్రిటిష్ పాలన? ఈ రోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ 5 సంవత్సరాలు తూచా తప్పకుండా 99% హామీలను పూర్తి చేయడం అది బ్రిటిష్ పాలన సార్? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారే, ఈ రోజు నేటికి మీరు ఇచ్చిన హామీలు 143 హామీలు, సూపర్ 6 పేరిట 6 హామీలు ఈ రోజు ఇచ్చారు కదా, 14 నెలల కాలం అయింది కదా, ఎంత శాతం సార్ మీరు పూర్తి చేశారు? రైట్. ఎంతసేపు ఈ 1 year లో రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట అక్రమ కేసులు పెట్టి మా వైసీపీ నాయకుల మీద, ఇతర పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం తప్ప రైట్ ఈ రోజు ముందు బ్రిటిష్ పరిపాలన, బ్రిటిష్ పరిపాలన. రైట్ సతీష్ గారు, సైదా గారు ఒక్క నిమిషం మీకు టైం ఉందండి, ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి. బ్రిటిష్ పరిపాలన సూచామనే మాటకి ఉండి ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే దానికి నిదర్శనమే అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దాన్ని ఎట్లా మీరు అభివర్ణిస్తారు చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోజుకొక మాట మాట్లాడతాడు, ఆయన మాట క్రెడిబిలిటీ లేదు, ఇది ప్రజలందరికీ తెలుసు. ఆయన ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, లేకపోతే షూటింగ్ అప్పుడు ఒక మాట, షూటింగ్ లేనప్పుడు ఒక మాట మాట్లాడతాడు, ఆయన క్రెడిబిలిటీ లేదు. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఈ రోజు ఓటు చోరీ మీద ప్రతి ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి, చర్చ జరుగుతూ ఉంది. స్వయంగా సుప్రీంకోర్టే దీని మీద మరి ఎలక్షన్ కమిషన్ కి అక్షంతలు వేసినటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ ఇంకొక విషయం వచ్చే వాళ్ళక నరసింహరాజు గారు చెప్పుకొచ్చారు, ఉచితాలు అనేటువంటి ఒక పాయింట్ ని ఆయన లేవనెత్తారు. టైం లేదండి, ఒక్క నిమిషం టైం లేదు అంటే ఒక మాట. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ల రుణాలను రద్దు చేసింది. 16 లక్షల కోట్ల రూపాయలు 2 రూపాయలు కాదు. పేదోడికి 10 రూపాయలు ఇస్తే ఇలా కొంపలేం పోయినాయి. ఒక మాట దానికి సమానం చెప్పానండి, 16 లక్షల కోట్లు, 1 కాదు 2 కాదు. రైట్ సైదర్ గారు, మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో జాయిన్ అయినటువంటి నారపురం నరసింహరావు గారికి, అదేవిధంగా వేణుగోపాల్ గారికి, అదేవిధంగా షేక్ సైదా గారికి, కొత్త సతీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి వీరందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.